తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 26/2/2026 మనకైతే ఈరోజు అయితే యాసంగి పంట పెట్టుబడి డబ్బులు అయితే ప్రభుత్వం అయితే అందరికీ విడుదల చేయడం అయితే జరిగిపోయిందనమాట ఆల్రెడీ. అయితే ఇక్కడ చాలామంది రైతులకు ఉన్న డౌట్ ఏంటంటే, అన్న ఇప్పటివరకు మాకు ఒక్క రూపాయి కూడా పడలేదు, ఆల్రెడీ అందరికీ విడుదలయ్యాయని చెప్పి చాలామంది చెప్తున్నారు, మాకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదన్న అని చెప్పేసి చాలామంది నిన్న ఒక వీడియో కింద అయితే కామెంట్లు పెట్టడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ నేను ఎవరెవరైతే కామెంట్లు పెట్టారో మీ అందరికీ ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. కామెంట్లు పెట్టిన వాళ్ళు నిన్న ఎన్ని జిల్లాల వరకు ప్రభుత్వం విడుదల చేసింది, ఇంకా మిగిలిన జిల్లాలు అలానే మిగిలిన ఊర్లు ఏమున్నాయి, రైతు భరోసా రాని ఊర్లు ఎవరెవరికి అమౌంట్ అనేది రాలేదు ఇప్పటివరకు, వీళ్ళందరి గురించి అయితే నేను క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, ఈ వీడియో కింద ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం నుంచి మీకు వచ్చాయా లేవా, ఒక్క రూపాయన మీ ఖాతాలో పడ్డాయా లేవా అని చెప్పేసి యాసంగి పంట గురించి మాట్లాడుతున్నాను నేను. యాసంగి పంట సంబంధించి డబ్బులు మీకు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేసి, ఒకవేళ మీకు పడలేదనుకో మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, అలానే మీకు ఎన్ని గుంటల పొలం ఉందని చెప్పేసి మీరు కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీ జిల్లాలో ఎంతమందికి పడ్డాయి ఎంతమందికి పడలేదు అన్న దాని గురించి మీకు స్పష్టంగా అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం మనకి ఏమని చెప్పింది, ఈ నెల 17వ తారీఖు నుంచే రైతు భరోసా విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అది మీకు తెలుసు. 17వ తారీఖు నుంచి ఈ రోజు వరకు, అంటే మనకి ఈరోజు 26వ తారీఖు వరకు కూడా మనకి ఎంతమందికి అమౌంట్ పడ్డాయని చెప్పేసి నేను లిస్ట్ చూపిస్తాను మీ అందరికీ. ఇక్కడ వెయిట్ చేయండి. అయితే ఇక్కడ అమౌంట్ అనేది ప్రభుత్వం అందరికీ విడుదల చేస్తూ వచ్చింది. ఆల్రెడీ ఎకరానికి 12,000 చొప్పున మీ అందరికీ ఖాతాలో ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేస్తుంది, అందరికీ విడుదల చేయడం కూడా జరుగుతుంది. అందులోనే భాగంగా 500 రూపాయలు మీకు వరి పంట బోనస్ డబ్బులు కూడా కలిపి వేస్తున్నట్టు చాలామంది రైతులు అయితే నాకు కామెంట్లు పెట్టడం జరిగింది. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది అయితే పడుతుంది. పడే ముందు అందరికీ ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి నాకు రైతులే మెసేజ్లు అయితే పెట్టడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా నిన్న వీడియో కింద మీరు కామెంట్లు చూస్తే మీకు అర్థమవుతుంది నిన్న ఎంతమంది డబ్బులు పడ్డాయని పెట్టారు, అలానే ఎంతమంది డబ్బులు పడలేదని పెట్టారని చెప్పేసి మీకు స్పష్టత అనేది అందుతుంది. అలానే ఈ వీడియో కింద కూడా చాలామంది కామెంట్లు పెడతారు, మీరు చూసుకోండి ఎంతమందికి పడ్డాయి ఎంతమందికి పడలేదని చెప్పేసి. అయితే ఇక్కడ మీకు ఈ మెసేజ్లో ఏమని వస్తుందంటే, ప్రభుత్వం మనకి సంవత్సరానికి ఎకరానికి ఇచ్చే మొత్తం అమౌంట్ అని చెప్పేసి మనకి 12,000 చొప్పున అని చెప్పి చూపిస్తారు. అలానే ఇక్కడ మీకు అమౌంట్ ఎంత పడ్డది అంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందో చూసి దాన్ని బట్టి మీకు అమౌంట్ ఎంత పడ్డది, అది ఏ ఖాతాలో పడ్డది అని చెప్పేసి మీకు ఇక్కడ స్పష్టత ఉంటుంది అనమాట. ఇంకో 2 లైన్లో మీకు ఇది స్పష్టత ఉంటుంది. ఆ తర్వాత ఈ అమౌంట్ వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి ఇట్లు మీ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనకైతే కింద స్పష్టంగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ మెసేజ్ వచ్చిన రైతులు పక్కా ప్రతి ఒక్కరికి ఖాతాలో డబ్బులు అయితే పడతాయన్నమాట. కొంతమందికి ఈ మెసేజ్ రాకపోయినా సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ అయితే పడి ఉంటుంది, కొంతమందికి మెసేజ్ రావట్లేదు. మీరు కాస్త చెక్ చేసుకుంటూ ఉండండి. మనకి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది, ఇక్కడ చూసుకోండి. మనకి మొన్న జరిగిన న్యూస్ పేపర్లోనే మనకి ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చిందంటే, ఈ నెల 17వ తారీఖు నుంచి మేము అమౌంట్ విడుదల చేస్తున్నాం, అలానే ఎప్పట్లాగా కాకుండా మేము ఈసారి రైతు భరోసా అనేది 2 సీజన్ డబ్బులు కలిపి ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఆల్రెడీ అమౌంట్ అయితే శాంక్షన్ చేశారని చెప్పి ఇక్కడ మీకు క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు. 17 నుంచి చాలామంది రైతుల ఖాతాలో డబ్బులు కూడా పడుతూనే వచ్చాయి. నాకు చాలామంది కూడా కామెంట్లు పెట్టారు. మొత్తంగా మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, కేవలం ప్రభుత్వం అనేది అమౌంట్ అనేది మనకి సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తుంది. మీరు అక్కడ గుర్తుంచుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు, ఊరు తిరిగి మనకి ప్రభుత్వం అయితే ఏవైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, ఏవైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, రాళ్ళు గుట్టలు కొండలు ఉన్నాయి, ఏవైతే సాగు చేయని భూములు ఉన్నాయి, వీటన్నిటిని పక్కకు పెట్టి సాగు చేసే భూములు ఉన్నాయి, ఎవరెవరు సాగు చేస్తున్నారని చెప్పేసి ఇలా అందరినీ ఒక లిస్ట్ తయారు చేసుకొని కేవలం ఇక్కడ ఎవరైతే సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని మనకు కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ సాగు చేయని భూములు కనుక ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళకి ప్రభుత్వం అనేది ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు అనమాట. ఇక్కడ జిల్లాల వారీగా విడుదలపై లబ్ధిదారుల వివరాలు అని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టత కూడా ఇవ్వడమే జరిగిందనమాట. మొత్తం మన జిల్లాలో ఎంతమంది రైతున్నారు, వాళ్ళకి ఎంత మొత్తం అమౌంట్ అనేది విడుదల చేయడమే జరిగింది. మొత్తం వివరాలు కూడా మనకైతే పూర్తిగా అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మొత్తం అమౌంట్ అనేది అయితే విడుదల చేసేసారు. ఆల్రెడీ మీ ఖాతాలో డబ్బులు పడుతూనే వస్తున్నాయి. ఒకవేళ మీకు ఇప్పటివరకు కూడా మీ ఖాతాలో డబ్బులు పడకపోతే మీరు తప్పకుండా నాకు ఈ వీడియో కింద కామెంట్ చేస్తే నేను మీకు డబ్బులు ఎప్పుడు పడతాయి పడని వాళ్ళకన్నా గురించి నేను స్పష్టత ఇస్తాను. అయితే మీరు ఇక్కడ ఇంకొకటి మెయిన్గా చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున అమౌంట్ అయితే అందజేస్తుంది. వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000 చొప్పున విడుదల చేస్తుంది. అలానే ఇక్కడ వరి పంటకు వచ్చేసి 500 రూపాయలు బోనస్ కలిపి ఇస్తుంది అనమాట. ఓకేనా. మీరు గమనించుకోండి, అమౌంట్ అనేది ఇక్కడ మీకు జిల్లాల వారీగా వస్తుంది. అలానే ఇక్కడ మీకు అమౌంట్ అనేది వరి పంట వాళ్ళకి మాత్రం 500 రూపాయలు బోనస్ కూడా వస్తుంది అనమాట. ఇంకా మీకు ఏమన్నా అమౌంట్ సంబంధించి డౌట్ ఉంటే తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతు అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు వీడియో కింద కామెంట్ చేస్తే నేను ఆ డౌట్కి మీ అందరికి రిప్లై ఇస్తాను. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను.
అమౌంట్ విడుదల చేశారు. ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ లోపు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికి పడిపోతాయి. మార్చి మొదటి వారం లోపు అందరికీ రైతు భరోసా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి మీరు కాస్త ఒక 2 రోజులు వెయిట్ చేయండి. 2 రోజులు అమౌంట్ గురించి ఏ అప్డేట్ వచ్చినా నేను చెప్తాను. అమౌంట్ పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.